2 1 2 3 4. తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భువికొచ్చే దివ్యలోకమున నివసించే శిఖరానా దయగల ఆత్మల భాగ్యరేఖను రాయునులే ఈ సంగమాన తెలుసుకుందురు అందరూ ఇది స్వప్నము కాదు సత్యమని జ్ఞాన నేత్రమును తెరిపించి దైవీ గుణములు నిల్పునులే దివ్యలోకమున నివసించే మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు మంత్రముగ్ధులను చేయునులే తన శీతల దృష్టితో అందరినీ ఆకర్షితులై చెంతకు చేరి ఆ రూపమునే చూస్తారు అతీతమైన రూపము ద్వారా ప్రకాశమే వ్యాపించునులే ఆ రూపములో తమైల వేల్పుల సాక్షాత్కారమే చూస్తారు దివ్యలోకమున నివసించే భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్రమూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే భారతదేశమున కోన కోనలో దాగిన ముత్యాలను ఏరి ప్రేమ ఏకత పవిత్రమూర్తుల మాలను కూర్చునులే ఎప్పుడే మాతలను శివశక్తులుగా
ప్రసిద్ధిగాంచెను ఆ రూపం దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే ఒక దేవ స్వరూపము దిగి వచ్చే తన సమానముగా అందరినీ రచన చేయుటకు భూమికొచ్చే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే దివ్యలోకమున నివసించే. ओम शांति। मीठे बच्चे, जैसे बाबा तुम्हारा श्रृंगार करते हैं ऐसे तुम भी दूसरों को करना है। सारा दिन सर्विस करो, जो आए उसे समझाओ, फिक्रात की कोई बात नहीं. బాబా చెప్తారు, మధురమైన పిల్లలు, తండ్రి ఏ విధంగా ఆత్మకు అలంకరణ చేస్తూ ఉన్నారో అదేవిధంగా పిల్లలైన మీరు కూడా ఇతరులకు అలంకరణ చెయ్యాలా. అంటే రోజంతా సర్వీస్ చేస్తూ ఉండాలా. ఎవరు వచ్చినా వారికి జ్ఞానం అర్థం చేయిస్తూ ఉండాలా. ఇందులో చింతించే విషయం ఏది కూడా లేదు. ప్రశ్న, ఏ నాలెడ్జ్ కోటో మే కోయి హీ సమజ్తే హై వా ధారణా కర్తే హై ఐసే క్యూ. ప్రశ్న బాబా అడుగుతారు, ఈ జ్ఞానం కోటిలో కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేసుకుంటారు, ఇలా ఎందుకు అని బాబా ప్రశ్న అడుగుతారు. సమాధానం, క్యూంకి తుమ్ సబ్ నయీ బాతే సునాతే హో. ఎందుకంటే ఇక్కడ మనం అంతా కొత్త జ్ఞానం, కొత్త విషయాలను వినిపిస్తాం. తుమ్ కహతే హో పరమాత్మ బింది మిసాల్ హై తో సున్కర్ హీ మూంజ్ జాతే హై. ఇక్కడ ఈ విధంగా అర్థం చేయించడం జరుగుతుంది. పరమాత్మ ఒక బిందు స్వరూపుడు, సూక్ష్మమైన బిందు స్వరూపుడు. ఇది విని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. శాస్త్రమేతో ఏ సబ్ బాతే సునీ హీ నహీ హై. అంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఇతనా సమయ్ జో భక్తి కియా హై ఓ ఖీంచతా హై ఇసిలియే జల్దీ సమజ్తే నహీ. అంటే ఇన్ని జన్మల నుంచి భక్తి చేస్తూ వచ్చినారు కాబట్టి వాళ్ళకు అటువైపు ఆకర్షణ అవుతూ ఉంటారు, తొందరగా అర్థం చేసుకోరు. कोई फिर ऐसे परवाने भी निकलते हैं जो कहते हैं బాబా హమే తో విశ్వ కా మాలిక్ జరూర్ బనేంగే. అయితే కొంతమంది ఇటువంటి దీపం పురుగులు వెలువడతారు. ఆ పిల్లలు ఈ విధంగా బాబాకు చెప్తారు, బాబా మేము విశ్వానికి అధిపతులుగా అవుతాము అని. హమే ऐसे బాబా మిలా हम छोड़ कैसे सकते हैं. सब कुछ న్యాచువర్ కర్నేకి ఉఛల్ ఆ జాతీ హై. వాళ్ళకు మాకు ఇంత మంచి తండ్రి దొరికినారు, బాబాని ఎలా వదిలేసేది అని చాలా సహజంగా వాళ్ళు సమర్పణ అవుతారు. వాళ్ళ లోపల ఉమంగుత్సాహం వస్తూ ఉంటుంది. గీత్ దూర్ దేశ్ కే రహనే వాలే. పాట అయింది, దూరదేశంలో ఉండేవారు. ఓం శాంతి. మీటే మీటే रूहानी बच्चे अच्छी तरह से जानते हैं हम ముసాఫిర్ హై. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు మంచిగా అర్థం చేసుకున్నారు, మనమందరం యాత్రికులు. యహ హమారా దేశ్ నహీ హై. ఇది మన దేశం కాదు. ఏ బేహద్ కా నాటక్ బహుత్ బడా మాండవా హై. ఇది బేహద్ద నాటకం, ఇది చాలా పెద్ద స్టేజ్. కితనీ బడీ బడీ బత్తియా హై ఏ సదైవ్ జల్తీ రహతీ హై. అంటే ఇది పెద్ద స్టేజ్ అన్నమాట. ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఎంత పెద్ద పెద్ద దీపాలు, ఇవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఆత్మ జాంతీ హై హమ్ సబ్ యాక్టర్స్ హై और नंबरवार अपने पार्ट अनुसार पूरे टाइम पर आते हैं. ఆత్మ ఇక్కడ గుర్తించింది, మనమందరము కూడా యాక్టర్స్. నంబర్ వారీగా మనం మన పాత్రను అభినయం చేయడానికి సమయం అనుసారంగా స్టేజ్ పైన వస్తాము, ఇక్కడ పాత్రని అభినయిస్తాం. పహలే పహలే తుమ్ వాపస్ ఘర్ జాకర్ ఫిర్ యహా ఆతే హో. మొట్టమొదట ఆత్మ పరంధామానికి వెళుతుంది,
మళ్ళీ పరంధామం నుంచి భూమిపైనికి వస్తుంది పాత్రని అభినయించడానికి. ये अच्छी तरह से समझने और धारण करने की बात है. ఇది చాలా మంచిగా అర్థం చేసుకొని మరియు ధారణ చేసుకోవాల్సిన విషయం. नाटक के एक्टर्स होते हैं, अगर एक दो को ऑक्यूपेशन को ना जाने तो उनको क्या कहेंगे. నాటకంలో యాక్టర్స్ ఉంటారు, ఒకవేళ వాళ్ళ గురించి వాళ్ళకు తెలియలేదు అంటే వాళ్ళని ఏమని చెప్తారు. ड्रामा के आदि मध्य अंत को जानने से तुम यह बनते हो. ఇక్కడ బాబా మనకి డ్రామా గురించి, డ్రామా ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఎవరు ఈ విషయాలను తెలుసుకుంటారో వాళ్ళు లక్ష్మీనారాయణుల వలె తయారవుతారు. తో ఏ పడాయి సబ్సే న్యారీ హుయి హై. ఈ చదువు చాలా అతీతమైనది, భిన్నమైనది. బాప్ బీజ్ రూప్ హై, నాలెడ్జ్ఫుల్ హై. బాబా అయినారు బీజరూపుడు మరియు జ్ఞాన సాగరుడు. జైసే వహ కామన్ బీజ్ ఔర్ జాడ్ హోతా హై ఉన్కో జాన్తే హోనా. ఏ విధంగా ప్రపంచంలో వృక్షాలు ఉన్నాయి, బీజాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసు కదా. పహలే పహలే చోటే చోటే పత్తే నికల్తే హై, ఫిర్ బడే హోతే హోతే జాడ్ కితనా వృద్ధి కో పాతే హై. ఆ విత్తనం భూమిలో వేసినప్పుడు మొట్టమొదట చిన్నగా 2 ఆకులు వెలువడతాయి. తర్వాత పెద్దగా, ఎంత పెద్దగా వృక్షం కొమ్మలు రెమ్మలతో వృద్ధి అవుతూ ఉంటుంది. కితనా సమయ లగతా హై, అది పెద్ద అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది కదా. తుమారి బుద్ధి మే జ్ఞాన్ హై. ఏ విధంగా బీజం వేస్తే వృక్షం ఎలా వస్తుంది, ఎలా వృద్ధి అవుతుంది, ఈ జ్ఞానం మనలో ఉంది. బాబాతో ఏకీ బార్ ఆతే హై. భగవంతుడు ఒక్కసారి మాత్రమే భూమిపైన వస్తారు. మీటే మీటే బచ్చే ఏ అనాది అవినాశి డ్రామా హై. బాబా చెప్తారు, మధురాతి మధురమైన పిల్లలు, ఇది అనాది అవినాశి డ్రామా. బాప్ హై స్వర్గ కా రచయిత, హెవెన్ గాడ్ ఫాదర్. పరమాత్మ అయినారు స్వర్గ రచయిత. హెవెన్ స్థాపన కర్నే బాప్ కో ఆనా పడతా హై. స్వర్గాన్ని స్థాపన చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. గాయన్ బీ హై, దూర్ దేశ్ కే రహనే వాలా ఏ రావణ్ రాజ్ పరాయ్ హై. గాయనం కూడా ఉంది కదా, దూర దేశంలో ఉండేవారు. ఇది అయింది రావణ రాజ్యం, పరాయ దేశం. రావణ్ రాజ్యమే రామ్కు ఆనా హై. అయితే ఈ రావణ రాజ్యంలోనే ఆత్మిక రాముడైన తండ్రి రావాల్సి ఉంటుంది. తుమారి బుద్ధి మే హీ జ్ఞాన్ హై. బిడ్డలైన బుద్ధిలో ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. तो बाप समझाते हैं आत्माओं को, तुम सब मुसाफिर हो, इकट्ठे तो पाठ बजाने नहीं आएंगे. బాబా ఇక్కడ పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు, మీరందరూ ఆత్మలు, మీరందరూ కూడా యాత్రికులు. అందరూ ఒక్కసారి భూమిపైన పాత్రను అభినయించడానికి రాలేరు. తుమ్కో మాలూమ్ హై సబ్సే పహలే హోతా హై దేవతాయే, ఉస్ సమయ్ ఔర్ కోయి నహీ థే. పిల్లలు ఇది కూడా తెలుసుకున్నారు, మొట్టమొదట సతయుగంలో దేవాత్మలు వస్తారు, ఆ సమయంలో వేరే ఎవరు కూడా ఉండరు. బహుత్ తోడే హోతా హై ఫిర్ వృద్ధి కో పాతే హై. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు, తర్వాత వృద్ధి జరుగుతుంది. తుమ్ ఆత్మాయే శరీర్ చోడ్ సబ్ యహా ఆతే హో. యహా బాబానే హీ బుద్ధి దియా హై. పిల్లలకు ఈ జ్ఞానం కూడా బాబానే ఇచ్చినారు అన్నమాట. శరీరాన్ని వదిలి ఆత్మ పరంధామానికి వెళుతుంది, మళ్ళీ స్వర్గంలోకి వస్తుంది. ఈ జ్ఞానమంతా బాబా చెప్పినారు, పిల్లల బుద్ధిలో ఉంది. తుమ్ ఆత్మకు అబ్ నాలెడ్జ్ మిలీ హై. ఇప్పుడు మన ఆత్మలకు జ్ఞానం లభించింది. హమ్ బీజ్ ఔర్ జాడ్ కే ఆది మధ్య అంతుకో జాన్తే హో. మనం బీజం మరియు వృక్షం యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం తెలుసుకున్నాం. బీజ్ ఊపర్ హై, నీచే సారా జాడ్ ఫైలా హువా హై. ఈ కల్ప వృక్షానికి బీజం బాబా పరమాత్మ పైన ఉన్నారు. ఈ సృష్టి పైన అంతా ఈ వృక్షం విస్తారమైంది. అవి జాడ్ పూరా హీ జడ్జడాభూత హై. అయితే ఈ వృక్షం ఇప్పుడు పూర్తిగా శిథిల అవస్థకు చేరుకున్నది. తుమ్ బచ్చే ఇస్ జాడ్ కే ఆది మధ్య అంతుకో జాన్ గయే హో.
అయితే పిల్లలైన మీరిప్పుడు ఈ వృక్షం గురించి ఆది మధ్య అంతిమ జ్ఞానం తెలుసుకున్నారు. ఆగే ఋషి मुनियों से पूछते थे, रचयिता और रचना के आदि मध्य अंत को जानते हो तो నేతి నేతి కహ దేతే తే. అంటే ఇంతకుముందు ఋషులు మునుల్ని అడిగేవారు, సృష్టి గురించి, సృష్టి రచయిత గురించి, ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం గురించి తెలుసా అని. వాళ్ళు తెలియదని చెప్పేవారు. జబ్కి ఓహ్ భీ నహీ జాన్తే తో పరంపర సే కైసే హో సక్తా హై. ఋషులు మునులకు కూడా సృష్టి యొక్క రహస్యం తెలియదు అంటే మరి పరంపరం నుంచి ఎలా వస్తుంది ఈ జ్ఞానం. ఏ సబ్ బాతే అచ్చి తరహ సే ధారణ కర్నీ హై. ఈ అన్ని విషయాలు చాలా మంచిగా ధారణ చేసుకోవాలా. భూల్నా నహీ హై, మర్చిపోకూడదు. పడాయి తో పడనీ హై, ఈ చదువును చదువుతూనే ఉండాలా. పడాయి ఔర్ యోగ్ బల్ సే హీ తుమ్ పద్ పాతే హో. చదువు మరియు యోగ బలంతోనే మీరు పవిత్రులుగా అవుతారు, పదవి కూడా పొందుకుంటారు. పవిత్ర భీ జరూర్ బననా హై, ఇక్కడ పవిత్రంగా తప్పకుండా కావాలా. సివాయి బాబాకే ఔర్ కోయి పవిత్ర బనా నా సకే. ఒక్క తండ్రి తప్ప ఇంకా వేరే ఎవరు పవిత్రంగా చేయలేరు. వినాశీ ధన్ దాన్ కర్తే తో రాజాయి కుల్మే అథవా అచ్చే కుల్మే జన్మ లేతే హై. ధనవంతులు వినాశీ ధనాన్ని దానం చేస్తూ ఉంటారు. ఆ దానం చేయడం వల్ల మళ్ళీ వెళ్ళి మంచి కులంలో వాళ్ళు జన్మ తీసుకుంటారు. తుమ్ బచ్చోం కో బహుత్ బడే ఘర్ మే జన్మ మిల్తా హై. మనకు కూడా ఇప్పుడు బాబా ఒక్క అవినాశి జ్ఞాన ధనం ఎంత దానం చేస్తూ ఉంటామో మంచి ఇంట్లో పోయి జన్మ తీసుకుంటాం. నయు దునియాతో బహుత్ చోటీ హోతీ హై. కొత్త ప్రపంచం చాలా చిన్నదిగా ఉంటుంది. సత్యుగమే దేవతాంకో జైసా ఏక్ గావ్ హై. సత్యుగంలో దేవతలందరూ ఉండేది ఒక గ్రామం. షురూ మే బాంబే కితనీ చోటీ థీ, అభి దేఖో కితనా వృద్ధి కో పాయి హై. బాబా అంటారు, ప్రారంభంలో చూడండి ఈ బాంబే అనేది ఎంత చిన్నగా ఉన్నింది, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా విస్తారమైపోయింది. ఆత్మయే సబ్ అప్నా పాట బజాతీ హై, సబ్ ముసాఫిర్ హై. ఆత్మలన్నీ కూడా పాత్రని అభినయిస్తూ ఉన్నారు. ఆత్మలందరూ కూడా యాత్రికులు. బాబా ఏకీ బార్ కా ముసాఫిర్ హై. అయితే బాబా ఈ భూమిపైనకి ఒక్కసారి మాత్రమే వస్తారన్నమాట. హే తుమ్ భీ ఏకీ బార్ ముసాఫిర్, తుమ్ భీ ఏకీ బార్ ఆతే హో, ఫిర్ పునర్జన్మ లేతే పాట బజాతే హీ రాతే హై. మనము కూడా ఒక్కసారి వస్తాము, యాత్రికులము. పరంధామం నుంచి ఒక్కసారి వస్తాము. అయితే ఒకసారి భూమిపైన వచ్చిన తర్వాత ఇక్కడే జన్మిస్తూ ఇక్కడే మరణిస్తూ పాత్రని అభినయిస్తూ ఉన్నాము. అభి తుమ్ అమరలోక్ మే జానే కే లియే అమర కథ సున్తే హో. ఇప్పుడు అమర లోకానికి వెళ్ళేదాని కోసం అమర కథను వింటూ ఉన్నాము. జిస్సే ఎక్కి జన్మ ఊంచ్ పద్ పాతే హో. దీని ద్వారా 21 జన్మలు ఉన్నతి పదవిని పొందుకుంటాం. 21 పీడే कहते हैं ना, పీడే అర్థాత్ బూడే పంథక్. 21 జన్మలు అంటే 21 జన్మలు ముసలి అయిపోయేంత వరకు బాబా అంటారు మీరు ఉన్నత పదవిని తీసుకుంటారు. ఫిర్ దూసరా శరీర్ ఆపే హీ లేంగే. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆత్మ చాలా ఈజీగా పాత శరీరాన్ని వదిలేసేసి ఇంకొక కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అకేలా మృత్యు నహీ హోతా. అక్కడ సడన్గా మరణించడం, అకాల మృత్యువులు అనేది అక్కడ ఉండవు. ఓ హై హీ అమరలోక్, కాల్కా నామ్ నహీ, అది అయ్యే ఉంది అమరలోకం. అక్కడ మరణం అంటే సడన్గా మరణం అనేది ఉండదు. అచానక్ మృత్యు హోతా నహీ, సడన్గా మరణించరు. తుమ్ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతే హో. ఒక శరీరాన్ని వదిలేస్తుంది ఆత్మ, ఇంకొక శరీరం తీసుకుంటుంది. దుఃఖకి కోయి బాత్ నహీ, దుఃఖం ఒక్క విషయం ఏమీ కూడా లేదు. అక్కడ దుఃఖం పడే విషయం ఏమీ కూడా లేదు. सर्प का दुख होता होगा क्या, और ही ఖుషీ హోతా హోగా. అంటే పాము పొర వదిలేదానికి దుఃఖం లేదు అనమాట, చాలా ఖుషీగా
పొర వదిలేస్తుంది. అలాగా అక్కడ కూడా దుఃఖం అనే మాట ఉండదు. ఆత్మ చాలా ఈజీగా పాత శరీరాన్ని వదిలేస్తుంది. అభి తుమ్కో ఆత్మ కా జ్ఞాన్ మిల్తీ హై, ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై. ఇప్పుడు ఆత్మ జ్ఞానం దొరికింది, ఆత్మనే అన్నీ చేస్తుంది. కైసే శరీర్ బంతా హై, ఆత్మ కైసే ప్రవేశ్ కర్తీ హై, హర్ చీజ్ వండర్ఫుల్ హై. ఏ విధంగా శరీరం తీసుకుంటుంది, ఆత్మ ఏ విధంగా ప్రవేశిస్తుంది, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. బాబా కహతే హై, మీఠే మీఠే బచ్చే తుమారా స్వర్గ హై, వండర్ఫుల్ వరల్డ్. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, మీకోసం ఏదైతే స్వర్గాన్ని బాబా రచన చేస్తూ ఉన్నారో అది చాలా అద్భుతం అన్నమాట. రావణ్ రాజ్యమే 7 వండర్స్ దిఖాతే హైనా. రావణ రాజ్యంలో 7 అద్భుతాలను చూపిస్తారన్నమాట. రామ్ రాజ్య మే బాప్ ఏక్ హీ వండర్ హై స్వర్గ్ జో ఆధా కల్ప్ కాయం రహతా హై. అయితే రామరాజ్యంలో బాబా ఒక అద్భుతాన్ని అంటే స్వర్గాన్ని సృష్టిస్తారు. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అర్ధకల్పం ఇది ఖాయంగా ఉంటుంది. మనుష్యనే దేఖా భీ నహీ హై తో భీ సబ్కే ముఖ్ సే స్వర్గ నామ్ జరూర్ నికల్తా హై. మనుషులు ఈ అద్భుతమైన స్వర్గాన్ని చూడలేదు అన్నమాట. అయితే కూడా వాళ్ళ నోటి నుంచి స్వర్గం అనేది వెలువడుతూ ఉంటుంది. అభి తుమ్ బుద్ధి సే జాన్తే హో కోయినే సాక్షాత్కార్ భీ కియా హై. ఇక్కడ పిల్లలు బుద్ధి ద్వారా తెలుసుకుంటారు, కొంతమందికి సాక్షాత్కారం కూడా జరిగింది స్వర్గం ఎలా ఉంటుంది అని. బాబానే భీ వినాష్ అవనే అప్ని రాజధాని దేఖి. బ్రహ్మ బాబా కూడా వినాశన సాక్షాత్కారం మళ్ళీ స్వర్గంని బాబా చూస్తున్నారు. అర్జున్ కోబీ సాక్షాత్కారమే దిఖాయా హై. అర్జున్ని కూడా సాక్షాత్కారంలో చూపించినారు. ఆ బరోబర్ యహై గీతా ఎపిసోడ్. బాబా అంటారు, ఇది అయింది గీతా ఎపిసోడ్. బాబా బతలాతే హై बच्चे यह है पुरुषोत्तम संगम युग, जबकि मैं आकर तुम बच्चों को राजयोग सिखाता हूँ और इतना ऊंच बनाता हूँ. బాబా పిల్లలకు తెలియజేస్తారు, ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇక్కడ బాబా వచ్చి పిల్లలకు రాజయోగాన్ని నేర్పించి చాలా ఉన్నతంగా తయారు చేస్తారు. దునియా మే ఇన్ బాతోం కో కోయి నహీ జాన్తే హై. ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవరికీ తెలియదు. తుమ్ బహుత్ మౌస్ మే రహతే హో, యహా మనుష్య మరతే హై తో దీపక్ జగాతే హై, ఆత్మకు అంధియారా నా హో. మీరు చాలా బాబా తెలియచేసిన ఈ జ్ఞానంలో ఖుషీలో మౌజులో ఉంటారు. మనుషులు ఎవరైనా మరణిస్తే వాళ్ళ తల దగ్గర దీపాన్ని వెలిగిస్తారు, ఎందుకంటే ఆత్మ చీకటిలో వెళ్ళకూడదు అని. సత్యుగ మే ఐసే బాత్ నహీ హోతా. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఏమీ ఉండవు. సత్యుగ మే సబ్ ఆత్మओं का దీపక్ జగా రహతా హై. సత్యుగంలో అన్ని ఆత్మల యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఘర్ ఘర్ మే సోజరా హోతా హై. ఇంటింటిలోన చాలా వెలుగు ఉంటుంది. యహా ఫిర్ మనుష్య ఘర్ ఘర్ మే బతియా జలాతే హై. ఇక్కడ మనుషులు ఇంటింటిలోన దీపాలు వెలిగిస్తారు. బాబా कहते हैं इन सब बातों को अच्छी तरह బుద్ధి మే ధారణ కర్నా హై. బాబా అంటారు, పిల్లలు ఈ అన్ని విషయాలని కూడా బుద్ధిలో మంచిగా ధారణ చేసుకోవాలా. బాప్ అవర్ రాజధాని కో యాద్ కర్తే రహో. తండ్రి మరియు రాజధానిని తలంపు చేస్తూ ఉండండి. తుమ్ జాన్తే హో ఇతనా సమయ్ హమనే రాజాయి కియా హై. ఇంత సమయం మేము రాజ్యాన్ని చేసినాము. జో బహుత్ సమయ్ కే బిచడి హుయి హై ఉన్సే హీ బాప్ బాత్ కర్తే హై పడాతే హై. ఎవరైతే చాలా సమయం తండ్రి నుంచి దూరమైనారో వాళ్ళకే బాబా ఈ విషయాలను అర్థం చేయిస్తారు, చదివిస్తారు. బచ్చే జాన్తే హై ఇస్ సమయ్ కి బాతోం కో హీ త్యోహార్ మనాతే హై. పిల్లలకు తెలుసు అన్నమాట, ఈ సమయం ఒక్క విషయాలనే
అక్కడ పండగ రూపంలో ఉత్సవాలు జరుపుకుంటారు. శివ జయంతి భారత్ మే హీ మనాతే హై. శివ జయంతి పండగ కూడా, శివరాత్రి పండగ కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. శివ్ హై ఊంచితే ఊంచు భగవాన్. శివుడైనారు చాలా చాలా ఉన్నతమైన భగవంతుడు. वो भारत में कैसे आते हैं उसने खुद बताया है. मुझे प्रकृति का आधार लेकर आना पड़ता है तब तो बोलते हैं. స్వయం భగవంతుడే చెప్తారు భారతంలో నేను ఏ విధంగా వస్తాను అని. నేను కూడా ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను, లేదంటే ఈ జ్ఞానం ఎలా తెలియచేయగలను. నహి తో బచ్చోं को ज्ञान का श्रृंगार कैसे कराए. లేదంటే నేను పిల్లలకు జ్ఞానం యొక్క అలంకరణ ఎలా చేయగలను. అబ్ తుమ్హారా శృంగార్ హో రహా హై. ఇప్పుడు ఆత్మకి దివ్య గుణ అలంకరణ జరుగుతూ ఉంది. तुम फिर दूसरों को कर रहे हो మనుష్య దేవత బననేకా. మళ్ళీ మీరు ఇతరులకు చేయిస్తారు జ్ఞాన అలంకరణ మనుష్ నుంచి దేవతగా అయ్యేదానికి. యహ్ బహుత్ సహజ్. ఇదైంది చాలా సహజం. పరంతు మనుష్కి బుద్ధి మే ऐसी డల్ హో గయా జో కుచ్ భీ సమజ్తే నహీ. అయితే మనుషులు బుద్ధి చాలా డల్గా అయిపోయింది, వాళ్ళకు ఏమీ అర్థం కాదు. టైం లేతే హై. అయితే కొంచెం టైం తీసుకుంటారు. తుమ్ ప్రదర్శని మే సబ్ బాతే సమజాతే హో. బాబా అంటారు పిల్లలు ప్రదర్శని పెట్టినప్పుడు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. జో ఆయే జైసే సమझాయే సబ్ డ్రామా. ఎవరు వచ్చినారు, ఎలా అర్థం చేయించినారు, ఇదంతా డ్రామా అన్నమాట. బాబా అంటారు చింత చేయాల్సిన విషయం ఏమీ లేదు. బచ్చే కహతే హై బాబా మాతా బహుత్ మార్తే హై నికల్తే కోఠేమో కొయ్యి. కొంతమంది పిల్లలు బాబాకు చెప్తారు బాబా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోటిలో కొందరో ఒక్కరో వెలువడతారు. సోతో హోగా. తుమ్ కహతే హో పరమాత్మ భింది హై. అయితే ఇదంతా జరుగుతూనే ఉంటుంది. మనం ఈ విధంగా చెప్తాం కదా పరమాత్మ ఒక బిందు స్వరూపుడు అని. శాస్త్ర మే ऐसे बात नहीं इसीलिए मूंज पड़ते हैं. శాస్త్రాలలో ఈ విషయాలు ఎప్పుడు వినిండరు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. తుమ్ భీ పహలే నహీ మాన్తే తే. అంటే ఫస్ట్ విన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఒప్పుకోరు అన్నమాట. మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. కొయ్యి కొయ్యికో 2 వర్ష భీ సమజ్నే మే లగే. కొంతమందికి జ్ఞానం అర్థం అవ్వడానికి 2 సంవత్సరాలు కూడా పడుతుంది. చలే జాతే హై ఫిర్ ఆతే హై. వెళ్ళిపోతారు మళ్ళీ వస్తూ ఉంటారు. ఇతనా సహజ్ భక్తి छूटती नहीं वह अपनी और खींचती है. అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి భక్తి చేస్తూ వచ్చినారు, భక్తిని వదలలేరు, అటువైపు ఆకర్షణ అవుతూనే ఉంటారు. ఏబీ డ్రామా మే పార్ట్ హై. ఇది అంతా కూడా డ్రామాలో ఇలా పాత్ర ఫిక్స్ అయింది. సివాయే తుమ్ బ్రాహ్మణోంకే ఔర్ కొయి నహీ జాన్తే. బాబా పిల్లలైన బ్రాహ్మణాత్మలకు తప్ప వేరే ఎవరికి ఈ విషయాలు అర్థం కావు. విరాట్ రూప్ కా భీ అర్థ సమజ్తా హై యహ్ రుహానీ భజేలి. బాబా అంటారు విరాట రూపం యొక్క అర్థాన్ని కూడా బాబా తెలియచేసినారు. తుమ్ చక్కర్ లగాతే హో. మనం ఈ సృష్టి చక్రంలో తిరుగుతూ ఉన్నాము. ఇంకో విరాట్ నాటక్ కహా జాతా హై. దీన్ని విరాట నాటకం అని కూడా చెప్తారు. ఇన్కా భీ తుమ్కో జ్ఞాన్ హై. విరాట చిత్రం యొక్క జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. ఉన్ కాలేజ్ మే తో క్యా క్యా పడాతే రహతే హై యహా ఓ బాత్ నహీ. సైన్స్ వృద్ధి కో పాతి రహతీ హై ఉన్సే వినాశ్ హోనా హై. ఆ కాలేజీలో చదివే పిల్లలు చూడండి ఏ విషయాల గురించి చదువుకుంటూ ఉంటారో, అయితే ఇక్కడ ఆ విషయాలు ఏవీ లేవు అన్నమాట. అక్కడ సైన్స్ అనేది ఎంత డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, ఎంత వృద్ధి జరుగుతూ ఉంటుంది, వినాశనం కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. అభీ బల్ తుమ్ సమझेंगे परंतु విరాలా కొయి మిలేగా జో కహెంగే ఏ తో బహుత్ అచ్చి బాతే హై. ఇక్కడ అన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాము. కొద్ది మందినో ఈ విధంగా చెప్తారు,
ఇవి చాలా మంచి విషయాలు అని. ये तो रोज समझना चाहिए. ఈ జ్ఞానం రోజు వినాలా, రోజు అర్థం చేసుకోవాలా. कितना भी काम हो परंतु कहेंगे हमको तो బాబా से वर्षे जरूर लेना है. ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా బాబా దగ్గర ఆస్తి తీసుకోవాలా అని చెప్తారు. ये तो अताह अनगिनत कमाई है. ఇది లెక్కలేనంత సంపాదన అన్నమాట. బాబా कहते हैं बच्चे मेरी बुद्धि में सारी जाड़ की नॉलेज है సో అభి తుమ్ భీ సమజ్ రహే హో. బాబా అంటారు, పిల్లలు నా బుద్ధిలో ఈ సృష్టి యొక్క వృక్షం యొక్క జ్ఞానం అంతా ఉంది. పిల్లలు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. బాబా జో సమझाते हैं वो बहुत యాక్యురేట్ है. బాబా ఏ జ్ఞానమైతే అర్థం చేస్తూ ఉన్నారో అది చాలా ఖచ్చితమైనది. ఏక్ సెకండ్ నా మిలే దూసరే సే. బాబా అంటారు, ఈ డ్రామాలో ఒక్క సెకండ్ ఉన్నట్ల ఇంకొక సెకండ్ ఉండదన్నమాట. ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలవదు. కితని మహీనత హై. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. तुमने कितने चक्कर लगाया है. ये డ్రామా జూ మిసాల్ చల్తా హై. మీరు ఎన్నిసార్లు ఈ చక్రంలో తిరిగినారు, జన్మ మరణ చక్రంలో. ఈ చక్రం అనేది మెల్లిగా నెమ్మదిగా తిరుగుతూనే ఉంటుంది. ఏకీ చక్రకో 5000 వర్ష లగాతే హై. ఇదొకే చక్రం. ఈ చక్రం తిరగడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. ఉస్మే సారా ఖేల్ చల్తా హై. ఈ 5000 సంవత్సరంలోనే చక్రంలోనే ఈ ఆట అంతా నడుస్తుంది. ఉన్కో హీ జాననా హై. దీని గురించినే తెలుసుకోవాలా. वहाँ गए जो फर्स्ट क्लास होगा जैसे वहाँ गाये भी फर्स्ट क्लास होंगे. जैसे आपको పద్ వైసే ఫర్నిచర్ వైసే మకాన్. అక్కడ పశువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా సుందరంగా ఉంటాయన్నమాట. ఏ విధంగా చూడండి, ఉన్నతమైన వ్యక్తుల ఇంట్లో ఫర్నిచర్ ఎంత మంచిగా ఉంటుందో అలా సతయుగంలో కూడా ఫర్నిచర్ మకాన్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఎంత కలియుగంలో ఎంత షో ఉంటుంది. బాబాకు హోతా హై ఖుషీ బి ఆత్మకు హీ హోతా హై. ఆత్మ అక్కడ చాలా ఖుషీగా ఉంటుంది. హమారి ఆత్మ తృప్తి హువా. నేను చాలా తృప్తిగా ఉన్నాను అని చెప్తారు అన్నమాట. తృప్తు పరమాత్మతో నహీ కహా జాతా. ఈరోజు నేను చాలా తృప్తిగా చాలా సంతుష్టంగా ఉన్నాను అంటారు. తృప్తి పరమాత్మ అని చెప్పరు కదా. కహేంగే తుమారి ఆత్మ తృప్తి హువా. ఇక్కడ చెప్తారనమాట, నేను ఈరోజు చాలా సంతృప్తిగా ఉన్నాను అని ఆత్మ ఇక్కడ చెప్తుంది. హా బాబా తృప్తి హువా. బాబా అడుగుతారు, ఈ సంతుష్టంగా ఉన్నారా అని. పిల్లలు చెప్తారు, హా బాబా నేను ఈరోజు చాలా సంతృప్తిగా ఉన్నాను. తో ఏ సబ్ ఖేల్ చల్తా ఆయా హై. ఇది ఒక ఆట, ఈ ఆట అనేది నడుస్తూ ఉన్నది. తో బాబా జో సమझाते హై ఏ భీ డ్రామా కా ఖేల్ హై. ఇది ఒక ఆట. ఇక్కడ బాబా ఏదైతే అర్థం చేస్తూ ఉన్నారో ఇది డ్రామాలో ఒక ఆట. अब बाबा तुमको रिजुवेनेट करते हैं. तुम्हारी कायाकल्प वृक्ष సమాన్ బన్ జాతి హై. ఇక్కడ బాబా జ్ఞానమంతా తెలియచేసి మన ఆత్మని కంచనకాయగా తయారు చేస్తారు. నామ్ హీ హై అమరలోకో. ఆత్మ బి అమర హై ఖాల్ ఖా నహీ సకే. బాబా అంటున్నారు, అది అయ్యే ఉంది అమరలోకం. అంటే ఆత్మ అమర్గా ఉంటుంది, అక్కడ కాలుడు మింగలేదు అన్నమాట. అంటే సడన్గా మృత్యు అనేది ఉండదు. బాబా తుమారి ఆత్మసే బాత్ కర్తే హై. ఇక్కడ శివ్ బాబా ఆత్మలైన మనతో మాట్లాడతారు. అకాల్ ఆత్మ జో ఇస్ తఖ్త్ పర్ బైఠీ హై ఉన్సే బాత్ కర్తే హై. అకాల ఆత్మ బ్రుకటి సింహాసనంలో కూర్చొని ఉంది. ఆత్మతో తండ్రి మాట్లాడతాడు. ఆత్మ ఇన్ కానోన్సే సున్తీ హై. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటుంది. హమ్ ఆత్మ ఉంకో హీ బాప్ పడానే ఆయే హై. ఆత్మలమైన మనకు తండ్రి చదివించడం కోసం వచ్చినారు. బాబాకి దృష్టి హమేషా ఆత్మ ఓం పర్ హీ రహతే హై.
తండ్రి యొక్క దృష్టి ఆత్మల పైననే ఉంటుంది. తుమ్కో భీ బాబా సమజాతే హై హమేషా బాయి బాయికి దృష్టి రఖో. ఇక్కడ బాబా అర్థం చేస్తూ ఉన్నారు, మీరు కూడా ఆత్మ బాయి బాయి అనే దృష్టినే ఉంచుకోండి. బాయి సే హమ్ బాత్ కర్తే హై ఫిర్ క్రిమినల్ దృష్టి నా జాయే. ఆత్మ సహోదరులతో నేను మాట్లాడుతూ ఉన్నాను అని అనుకుంటే చెడు దృష్టి అనేది ఉండదు. హమ్ హీ పవిత్ర ఆత్మ బంతే హై, మనమే పవిత్ర ఆత్మలుగా అవుతాము. సోనే మీ ఖాద్ పడతీ హై జో ఆత్మయే పిచాడికో ఆయేంగే ఉన్కో క్యా కహేంగే. ఆత్మలోనే మలినం అనేది ఏర్పడుతుంది అన్నమాట. స్వచ్ఛమైన బంగారులో కల్తీ ఎలా మిక్స్ అవుతుందో ఆత్మలో కూడా జన్మలు తీసుకుంటూ ఆత్మ మలినం అయిపోతుంది. లాస్ట్లో వచ్చే ఆత్మలు ఎలా ఉంటాయి? కుచ్చు % సోనాకా హోగా, కొంచెం పర్సెంటేజ్ వాళ్ళలో ఆ బంగారం యొక్క నిశాని అనేది ఉంటుంది. బల్ పవిత్ర హోకర్ జాతే హై పరంతు పావన్ తో కమ్ హైనా. 1-2 జన్మ కర్కే లియా ఇస్మే క్యా హువా. అన్ని ఆత్మలు పవిత్రమై వెళ్తాయి పరంధామానికి. అయితే లాస్ట్లో వచ్చి 1 జన్మ 2 జన్మలో తీసుకుంటాయి ఆ ఆత్మలు. బాబా జో మురళీ చలాతే హై ఓ హై ఖజానా. బాబా ఏదైతే మురళి నడిపిస్తారో ఇది అయ్యింది జ్ఞానం అనే ఖజానా. జబ్ తక్ బాబా దే తబ్ తక్ తుమ్ బాబా కో యాద్ కర్తే రహే. యాద్ సే హీ తుమ్ ఎవర్ హెల్దీ బంతే హో. బాబా అంటారు, మీరు ఎంతెంత శివబాబా యొక్క స్మృతిలో ఉంటారో అంత ఆరోగ్యవంతులుగా అవుతారు. చుప్ హోకర్ బైఠనే సే ఏ బహుత్ ఫాయిదా హై మన్మనా భవ. సైలెన్స్గా కూర్చొని తండ్రి యొక్క స్మృతిలో ఉంటే ఇది మన్మనా భవ అని చెప్తారు. మన్మనా భవ అంటే అర్థం ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండేది. ఈ విషయం ఎవరికి కూడా తెలీదు అంటారు బాబా. మన్మనా భవ అంటే మనస్సులో పరమాత్మని తలుచుకోవడం. బాబా ఈ హర్ బాత్ కా అర్థ సమజాతే హై. శివబాబానే ప్రతి ఒక్క విషయం గురించి అర్థాన్ని తెలియచేస్తారు. యహాతో హై అనర్థ్ అంటే ప్రపంచంలో వాళ్ళకు యథార్థమైన అర్థం తెలియదన్నమాట. అందుకని అక్కడ అనర్థం అని చెప్తారు. సబ్సే బడా అనర్థ హై 1-2 పర్ కామ్ కటారీ చల్నా జిస్సే ఆది మధ్య అంత్ దుఃఖ పాతే హై. అన్నిటికంటే చాలా పెద్ద అనర్థం కామ వికారాన్ని నడిపించడం. ఇది ఆది మధ్య అంతిమం దుఃఖం ఇస్తుంది. సబ్సే చీచీ హింస ఏ హై ఇసిలియే ఇస్కో నరక కహా జాతా హై. అన్నిటికంటే చీచీ హింస ఇదే, దీని నరకం అని చెప్తారు. స్వర్గ और నరక కా కోయి అర్థ నహీ సమజ్తే. స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, ఈ విషయాలు ఎవరికి అర్థం తెలియదు. ఓ హై నంబర్ 1 నరక హై నంబర్ లాస్ట్ తుమ్ జాన్తే హో హమ్ విశ్వ కే నాటక్ కే యాక్టర్స్ హై. ఈ కలియుగం ఎలా అయిపోయింది, ఇప్పుడు నంబర్ 1 నరకంగా అయిపోయింది లాస్ట్ సమయంలో. పిల్లలైన మనకు బాబా అర్థం చేస్తూ ఉన్నారు, ఈ విశ్వంలో మనమందరూ కూడా ఈ నాటకంలో యాక్టర్స్ పాత్రధారులం. తుమ్ నేతే నహీ కహెంగే అంటే ఋషులు మునులు సృష్టి గురించి సృష్టి రచయిత గురించి మాకు తెలియదు అని చెప్పేవారు. కానీ బాబా పిల్లలు అలా చెప్పరు. తుమ్ శ్రీమత్ సే కితనే అచ్చే చిత్ర బనాతే హో जो मन से देखते ही खुशी हो जाते हैं और सहज ही समझ जाए. బాబా అంటారు, పిల్లలు శ్రీమతం అనుసారంగా ఎంత మంచి చిత్రాలను తయారు చేస్తారు, మనుషులు చూసి చాలా ఖుషి అవుతారు, చాలా సహజంగా అర్థం చేసుకుంటారు. ఏ చిత్ర బనానా ఏ బి డ్రామా మే నూన్ హై. ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యింది. పిచాడికో తుమ్ యాద్ మే హీ రహేంగే. బాబా అంటారు, సృష్టి చక్రకి బుద్ధి మే ఆ జాయేగా. ఈ చిత్రాలన్నీ ఎంత మంచిగా ఉన్నాయి, ఇవి చూస్తూ ఉంటే సృష్టి చక్రం జ్ఞానమంతా బుద్ధిలో వస్తుంది. నయీ దునియా కౌన్
बनाता है और पुरानी दुनिया कौन बनाते हैं ये सब तुम ही जानते हो. ఈ సృష్టిని కొత్తగా ఎవరు తయారు చేస్తారు, మళ్ళీ ఈ సృష్టి పాతదిగా ఎలా అవుతుంది, ఇవన్నీ బాబా పిల్లలకు తెలుసు. సతో రజో తమో సబ్కు ఆనా హీ హై. సతో ప్రధానం నుంచి సతో రజో తమో స్టేజ్లోకి ప్రతి ఒక్క ఆత్మ కూడా రావాల్సిందే. అభి హై కలియుగం. అయితే ఇప్పుడు కలియుగం. ఏ కిసీకో పతా నహీ బాప్ ఆకర్ హమ్కో స్వర్గ కా మాలిక్ బనాయేంగే. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. తండ్రి వచ్చి మాతో స్వర్గానికి అధిపతులుగా చేస్తూ ఉన్నారు, ఇది ఎవరికీ తెలియదు. కిస్కే ఖ్యాల్ మే భీ నహీ ఆతా. అంటే ఎవరికి ఆలోచనలో కూడా రాదు. తుమ్కో తో అభి సారే సృష్టికే ఆది మధ్య అంత్కి నాలెడ్జ్ హై. అయితే మీకు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానం ఉంది. రచయిత బాప్ ఇస్మే బయట సమజాతే హై మే తుమ్ ఆత్మోం కా బాప్ హుం. రచయిత అయిన తండ్రి బ్రహ్మ బాబా శరీరంలో వచ్చి అర్థం చేస్తారు, నేను మీ ఆత్మలందరికీ తండ్రిని. బేహద్ కా టీచర్ హుం. బేహద్ టీచర్ని. ఏ సంగం యుగ హై పురుషోత్తమ యుగ్. ఈ సంగమ యుగం అయ్యింది పురుషోత్తమ యుగం. సతయుగ और కలియుగ్ కో పురుషోత్తమ్ నహీ కహెంగే. సతయుగాన్ని కానీ కలియుగాన్ని కానీ పురుషోత్తమ యుగం అని చెప్పరు. సంగం పర్హి తుమ్ పురుషోత్తమ్ బంతే హో. సంగమ యుగంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. జబ్ బాబా ఆకర్ రాజయోగ్ సిక్లాతే హై. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దిన ప్రతిదిన్ తుమ్ బచ్చోం కో సమజానే మే బహుత్ సహజ హోగా. రోజు రోజుకు పిల్లలు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. జాడు వృద్ధి కో పాతా రహేగా. ఈ వృక్షం అనేది వృద్ధి జరుగుతూనే ఉంటుంది. షామ్ పర్ బహుత్ పర్వానే ఆతే హై ఫిదా హోంగా. అంటే పరమాత్మ జ్యోతి, ఈ జ్యోతి ఇక్కడ జ్యోతి వెలిగినప్పుడు చాలా దీపం పురుగులు వస్తాయి, ఫిదా అవుతాయి, అర్పణ అవుతాయి. ఇసే బాబాకు కౌన్ చూడేగా. ఎంత మంచి కళ్యాణికారి తండ్రి పరమాత్మ ఇటువంటి తండ్రిని ఎలా వదిలేస్తారు. కహేగా బాబా బస్ హమ్ తో ఆప్కే పాస్ హీ బైఠే రహే. ఇలా చెప్తారు, బాబా నేను నీ దగ్గరనే ఉంటా, నీ దగ్గరే కూర్చుంటా. ఏ సబ్ కుచ్ ఆప్కా హై. అన్నీ నీవే. ఇసే ఉంచ్ బాబాకో హమే ఛోడే క్యూ. ఇంత ఉన్నతమైన తండ్రి దొరికింటే ఆ తండ్రిని ఎలా వదిలేస్తారు. జోస్ బహుతోమే ఆతే హై. ఇలా ఉమంగ్ ఉత్సాహం చాలా మందిలో వస్తుంది. బాబా సే విశ్వకి బాదుషా మిల్తీ హై తో హమ్ చోడ్కర్ క్యూ జాయే. బాబా నుంచి నేను విశ్వానికి రాజ్య భాగ్యాన్నే పొందుకుంటున్నా, ఇటువంటి తండ్రిని నేను ఎలా వదులుకుంటాను అంటారు పిల్లలు. యహా తో హమ్ స్వర్గమే బైఠే హై. ఇక్కడ మేము స్వర్గంలో కూర్చున్నాం. యహా కోయి కాల్ భీ నహీ ఆ సక్తా. పరంతు బాబాకి శ్రీమత్ లేని పడే. ఇక్కడ అకాల మృత్యు కూడా ఉండదు. అయితే ఇక్కడ బాబా శ్రీమతంలో నడవాలా. బాబా కహెంగే ऐसे नहीं करना है. उछल तो आएंगे परंतु ड्रामा में ऐसे नहीं है. సబ్ యహా బయట జాయే. అంటే అందరూ వచ్చి ఇక్కడ బాబా దగ్గర కూర్చునేదానికి అయ్యే లేదు. లోపల ఉమంగ్ ఉత్సాహం జోస్ అనేది వస్తూ ఉంటుంది. జోస్ ఆతా హై క్యూంకి జాన్తే హై ఏ సబ్ కుచ్ ఖతం హోనే వాలా హై. ఎందుకంటే పిల్లలకు అర్థమయ్యింది ఈ ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. జిన్కా పార్ట్ హై వో సున్తే రహతే హై. ఎవరికి పాత్ర ఉందో వాళ్ళు మాత్రమే పరమాత్మ ఒక జ్ఞానం వింటూ ఉంటారు. బాబా కహతే హై తుమ్ ఎల్ఎల్బి ఐసి ऐसे పడితే హో ఇన్సే క్యా మిలేగా. అంటే కలియుగంలో ఎల్ఎల్బి ఐసి ఏసి ఇలాంటి చదువులు చదువుతారు కదా, అందులో ఏం దొరుకుతుంది. కల్ శరీర్ చూట్ జాయేతో క్యా మిలేగా. అంటే చదువుతూ శరీరాన్ని వదిలేస్తారు అనుకోండి. అంతా చదువుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి ఏం దొరుకుతుంది, ఏం తీసుకొని పోతారు. కుచ్ భీ నహీ. ఓహై వినాశీ విద్య, యహై అవినాశి విద్య జో అవినాశి బాప్ దేతే హై. అది వినాశమైన విద్య. అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకి రాదు అనమాట, మళ్ళీ చదవాలా.
ఇది అయితే అవినాశి విద్య. అవినాశి తండ్రి ఇస్తూ ఉన్నారు ఈ విద్యని. టైం బహుత్ తోడా హై. అయితే బాబా అంటారు సమయం అనేది చాలా కొద్దిగా ఉంది. తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ ఇస్ జన్మ మే హీ బననా హై. తమో ప్రధానంగా ఉండే ఆత్మ సతో ప్రధానంగా ఈ జన్మలోనే మనం ఇక్కడ కావాలా. ఓతో యాస్ సే హీ బనేంగే. మరి సతో ప్రధానంగా ఎలా అవుతాము? ఇక్కడ బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఔర్ సబ్ దేహకే ధర్మ చోడు మామే కమ్ యాద్ కరో. అన్ని దేహ ధర్మాలని వదిలేసి మనస్సులో పరమాత్మ ఒక స్మృతి ఉండాలా. శరీర్ పర్ భరోసా నహీ హై. శరీరం పైన నమ్మకం లేదు. ఎప్పుడు శరీరంలో నుంచి ప్రాణం బయట వెళుతుందో తెలీదు. పడితే మర జాతే హై. చదువుతూ శరీరాన్ని వదిలేస్తారు. తో బాబా కా కామ్ హై సంజానా. ఇక్కడ భగవంతుని యొక్క కర్తవ్యమైంది పిల్లలకు చదివించడం. ఉస్ పడాయి మే క్యా కమాయి హై ఔర్ ఇస్ పడాయి మే క్యా కమాయి హై. ఆ చదువులో ఏ సంపాదన ఉంది మరియు ఈ చదువులో ఏ సంపాదన ఉంది. ఏ తో తుమ్ హీ జాన్తే హో. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. శివ్ బాబా కా బండారా సదైవ్ భర్పూర్ హై. శివ్ బాబా ఒక్క బండారా సదా నిండుగా ఉంటుంది. ఇతనే సబ్ బచ్చే పల్తే రహతే హై. ఫికర్ కి కోయి బాత్ నహీ. ఎంతమంది బాబా పిల్లలు ఉన్నారు. బాబా ఎంత మంచిగా పాలన చేస్తూ ఉన్నారు. ఏ విషయంలోనా చింత చేయాల్సిన అవసరం లేదు. భూక్ మర్ నహీ సక్తే. ఆకలితో ఎవరు చనిపోరు. లౌకిక బాప్ భీ దేఖ్తే హై. బచ్చోं को खाना नहीं मिलता है तो खुद भी नहीं खाते. లౌకికంలో కూడా చూడండి తండ్రి చూస్తూ ఉంటారు. పిల్లలకు తినేకి ఏమీ లేదు అంటే తండ్రి కూడా ఏమీ తినరు. బచ్చోं को दुख बाप सहन नहीं कर सकते. పిల్లల యొక్క దుఃఖం తండ్రి సహనం చేసుకోలేరు. పహలే బచ్చే పీచే బాప్. మొదట పిల్లలు తర్వాతనే తండ్రి అన్నమాట. మా సబ్సే పీచే కాతే హై. తల్లి అందరికీ వడ్డించిన తర్వాత లాస్ట్లో తింటారు. సూఖా బచ్తా హై వహ కా లేతే హై. అంతా మిగిలిపోయిన రొట్టిని తింటారు తల్లి. హమారీ బండారీ బి ఏసే హై. ఇక్కడ బండారీలో ఉండేవాళ్ళు కూడా అందరికీ వడ్డించిన తర్వాతనే తింటారు అన్నమాట. అచ్చా మీటే మీటే సిఖిలతే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और डबल नमस्ते नमस्ते. బాబా ధారణ కోసం తెలియజేస్తారు. బాయి దృష్టి పక్కీ కర్నీ హై. హమ్ ఆత్మ బాయి సే బాత్ కర్తే హై. బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. బాయి దృష్టిని పక్కా చేసుకోవాలా. నేను ఆత్మని సహోదరి ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను. యా అభ్యాస్ కర్ క్రిమినల్ దృష్టికో పరివర్త కర్నా హై. ఈ అభ్యాసం చేస్తూ చెడు దృష్టిని పరివర్తన చేసుకోవాలా. రెండో పాయింట్ బాబా జబ్ జ్ఞాన్ ఖజానా దేతే హై తో యాద్ మే బైట్ బుద్ధి రూపీ జోలీ మే ఖజానా భర్పూర్ కర్నా హై. బాబా జ్ఞాన ఖజానాన్ని ఇస్తూ ఉన్నారు కదా. బాబా అంటారు తలంపులో కూర్చొని బుద్ధి రూపీ జోలిలో ఈ ఖజానాని నింపుకుంటూ ఉండాలా. చుప్ బైట్ కర్ అవినాశీ కమాయి జమా కర్నా హై. సైలెంట్గా కూర్చొని అవినాశీ సంపాదనని జమ చేసుకోవాలి. వరదానం ఆత్మిక ముస్కరాట్ ద్వారా చహరే సే ప్రసన్నతా కీ ఝలక్ దిఖానే వాలే విశేషాత్మ భవ. బాబా వరదానం చెప్తారు. ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖంలో ప్రసన్నత ఒక మెరుపును చూపించేవారే విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణ్ జీవనికి విశేషత హై ప్రసన్నత. బ్రాహ్మణ జీవితంలో విశేషత అయింది ప్రసన్నత. ప్రసన్నత అర్థాత్ ఆత్మిక్ ముస్కురాట్.
ప్రసన్నత అంటే ఆత్మిక చిరునవ్వు. జోర్ జోర్ సే హస్సనా నహీ లేకిన్ ముస్కురానా. పెద్ద పెద్దగా జోరుగా నవ్వడం అవసరం లేదు, ఆత్మిక చిరునవ్వు నవ్వాలా అంటారు బాబా. चाहे कोई गाली भी दे रहे हो तो आपके चेहरे पर దుఃఖ్ की लहर ना आए, సదా ప్రసన్న చిత్. ఒకవేళ ఎవరైనా మీకు నింద చేస్తూ ఉంటారనుకోండి, అప్పుడు కూడా మీ ముఖంలో దుఃఖం అనే అల రాకూడదు, ప్రసన్న చిత్తులుగా ఉండాలా. ये नहीं सोचो यह नहीं सोचो कि हमने 1 घंटा बोले, మౌన్ తో సిర్ఫ్ 1 సెకండ్ బోలా. ఇలా అనుకోవద్దండి, ఇలా ఆలోచన చేయొద్దండి. వీళ్ళు 1 గంట నన్ను అంటూనే ఉన్నారు, నేను మౌనంగానే ఉన్నాను, నేను మాట్లాడింది 1 సెకండే అని. సెకండ్ బి బోలా యా సోచా స్కల్ పర్ అప్రసన్నత ఆయి తో ఫెయిల్ హో జాయేగా. సెకండ్ 1 సెకండ్ ఆలోచన చేసి మాట్లాడి ముఖం పైన అప్రసన్నత వచ్చింది అంటే ఫెయిల్ అయిపోతారు. 1 గంట సహన్ కియా ఫిర్ గుంబర్ సే గ్యాస్ నికల్ గయా. 1 గంట ఏమో సహనం చేసుకున్నారు, తర్వాత ఎట్లా బెలూన్లో నుంచి గాలి బయటకు వస్తుంది, అలా బయట వచ్చేస్తుంది అన్నమాట. श्रेष्ठ जीवन की लक्ष्य वाले विशेष आत्मा ऐसे गैस के गुंबर नहीं बनते. శ్రేష్ఠ జీవనం లక్ష్యాన్ని పెట్టుకుండే విశేష ఆత్మలు ఈ విధంగా రారు అన్నమాట, ఆవేశంలో రారు. స్లోగన్, शीतल काये वाली योगी स्वयं शीतल बन दूसरों को शीतल दृष्टि से निहाल करते हैं. ఎవరైతే శీతలంగా ఉంటారో యోగి, శీతల యోగి ఆత్మలు, వారు శీతలంగా ఉంటూ ఇతరుల్ని కూడా శీతలంగా, దృష్టితో శీతలంగా చేస్తారు అన్నమాట, దృష్టితో అద్భుతం చేస్తారు. బాబా అవ్యక్త ఇషారా ఇస్తూ ఉన్నారు. జైసే సైన్స్ వాలే రేత్ మే భీ అనాజ్ పైదా కర్తే హై, ऐसे आप సైలెన్స్ ద్వారా ధరతీకో పరివర్తన్ కరో. ఏ విధంగా సైన్స్ వాళ్ళు ఇసుకలో కూడా ధాన్యాన్ని పండిస్తారో, అలాగే సైలెన్స్ శక్తి కలిగిన పిల్లలు ఈ భూమిని పరివర్తన చేయండి. ఇస్కెరియే శుభ భావన సంపన్న బను. దానికోసం మన లోపల శుభ భావనలు సంపన్నంగా ఉండాలా. బ్రహ్మ బాబాకు ఫాలో కరో. బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. साइलेंस की शक्ति से किसी भी आत्मा की वृत्ति दृष्टि पर परिवर्तन कर दो. సైలెన్స్ యొక్క శక్తి ద్వారా ఏ ఆత్మకైనా కానివ్వండి వాళ్ళ వృత్తిని దృష్టిని పరివర్తన చేయాలా. జైసే క్రోధ్ అజ్ఞాన్ కి శక్తి హై, ऐसे జ్ఞాన్ కి శక్తి శాంతి హై, సహన శక్తి హై. ఏ విధంగా క్రోధం అనేది అజ్ఞాన శక్తి అన్నమాట, అదేవిధంగా జ్ఞానం అనేది శాంతి మరియు సహన శక్తి. అభి ఇన్ గుణోं को अपने संस्कार बना लो तो डबल लाइट परिस्ता సహజ బన్ జాయేంగే. ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారంగా తయారు చేసుకోండి, అప్పుడు డబల్ లైట్ పరిస్తాగా సహజంగా అవుతాము. అచ్చా, ఓం శాంతి.